1 hour 1 book, ఒక గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఈ దినం మనం సామెతల గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాలు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బైబిల్ స్టడీలో పాత నిబంధన గ్రంథంలో ప్రతి వారం ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానించడానికి, దానిలో ఉన్న సత్యాన్ని నేర్చుకోవడానికి, మా జీవితాలకు అన్వయించుకొని దేవా మీ కొరకు జీవించే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన నాయన ఈ బైబిల్ స్టడీలో సామెతల గ్రంథాన్ని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా బోధిస్తున్న మీ దాసునికి, వింటున్న మా అందరికీ మీ వర్తమానాన్ని మీరు మాకు అందించండి. దేవా మాతో మీరు మాట్లాడండి ప్రభా. దేవ ఏ హృదయానికి ఏ వర్తమానం అవసరమో నీకు తెలుస్తుంది. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రతను మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని యూట్యూబ్లో వింటున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ యొక్క సమయం దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఆదికాండం నుండి కీర్తనల గ్రంథం వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సామెతల గ్రంథం యొక్క రచయిత ఎవరో మొట్టమొదటి చూద్దాం మనం. ఆదర్ రచయిత. సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారంటే రాజైన సొలొమోను మరియు ఇతరులు కూడా రాశారు. కేవలం సొలొమోను మాత్రమే కాదు, సొలొమోను ఎక్కువ సామెతలు రాశాడు కాబట్టి సొలొమోను సామెతలని పిలుస్తారు దీన్ని. అయితే కేవలం సొలొమోను మాత్రమే కాదు, కొన్ని అధ్యాయాలు వేరే వాళ్ళు కూడా రాశారు. అందుకని మీరు ఏం రాసుకుంటారంటే మీ నోట్స్లో సొలొమోను మరియు ఇతరులు అని రాసుకోండి. సొలొమోను మరియు ఇతరులు. ఎవరా ఇతరులు? వాళ్ళు ఎవరై ఉంటారో కొన్ని వచనాల్లో మనం చూద్దాం. మొదటిగా 24వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే అన్నాడు. గమనించారా మాట? ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే అంటే సొలొమోను మాత్రమే కాకుండా సొలొమోను లాంటి దేవుని జ్ఞానం పొందిన మరికొంతమంది ఈ సామెతల్ని వ్రాశారు. అది పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. 30వ అధ్యాయము 1వ వచనం. 30వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. మరి 30వ అధ్యాయం అంతా ఆగూరు అనే వ్యక్తి రాసినట్లుగా మనం ఇక్కడ బైబిల్లో చూడవచ్చు. అనగా ఆగూరు అనేటువంటి ఆయన కూడా ఈ యొక్క సామెతల్లో కొన్ని సామెతలు ఆయన రాశాడు. ఎవరి ఆగూరు అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ ఆగూరు ఇశ్రాయేలీయుడు కాదు, ఈయన ఒక అన్యజనుడు, ఇశ్రాయేలీయుడికి చెందినవాడు కాదు, అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మరి వారు కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. వారు ఎవరైనా మనం నమ్మే సత్యం ఏంటంటే ఆగూర్ అనే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ మాటలన్నీ చెప్పినట్లుగా మనం గ్రహించాలి. చివరిగా 31వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మరొక రచయిత పేరు రాయబడింది. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చిన్నప్పటి నుంచి
ఈ రాజుగారి తల్లిగారు అతనికి ఎన్నో విషయాలు బోధించారు, ఒక తల్లిగా తన కుమారుడికి. ఈయన పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లి చెప్పిన మాటలన్నిటినీ కూడా మరి ఈ గ్రంథస్థం చేశాడు, ఈ అధ్యాయం రాశాడు. కాబట్టి సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఏం చెప్పాలి? సొలొమోను మరియు ఇతరులు. ఇక రెండో విషయం ఏంటంటే వ్రాయబడిన కాలం. మరి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 970 నుండి 700 సంవత్సరాల మధ్య కాలంలో. 970 నుండి ఎక్కడ దాకా? 700 సంవత్సరాల మధ్య కాలంలో. ఇక మూడవదిగా మూలవచనం ఏంటి? మరి ఇన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని సామెతలు ఉన్నాయి, వాటిలో అన్నిటికంటే కూడా కీవర్స్ ఏంటి అని మనం చూస్తే అది సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 9వ అధ్యాయము 10వ వచనం. 9:10 ఇది కంఠస్థం చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ఒక వ్యక్తి జ్ఞానం సంపాదించాలంటే దానికి సీక్రెట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దాన్ని బేస్ చేసుకొని ఈ సామెతల గ్రంథం అంతా వ్రాయబడింది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగి ఉంటారు. దేవుని భయం లేని వారు అజ్ఞానులుగా, భక్తిహీనులుగా, అజ్ఞానులుగా మిగిలిపోతారు. కనుక మూలవచనం ఏంటి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఇదే మాట 1:7లో కూడా రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సేమ్ అలాంటి మాట ఇది. ఇందాకేమో జ్ఞానమునకు మూలం అన్నాడు, ఇప్పుడు తెలివికి మూలం అన్నాడు. సరే, సామెతల గ్రంథంలో ఎక్కువ సామెతలు రాసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పాము? రాజు అయిన సొలొమోను. మరి సొలొమోను అనేటువంటి ఈ రాజు యవన కాలంలోనే రాజ్యానికి వచ్చాడు. నేను అనుకుంటా బహుశా 20 సంవత్సరాల వయసులోనే ఓ పెద్ద దేశానికి రాజు అయ్యాడు. ఒకసారి దేవుడు ఆయన కల్లో కనపడి, సొలొమోను నీకేం కావాలో కోరుకో అంటే ఆయన, నాకేమొద్దయ్యా, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద దేశానికి రాజుగా చేశావు, ఈ దేశాన్ని పరిపాలించే జ్ఞానమే ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు చాలా ముచ్చట పడిపోయాడు. నువ్వు ఐశ్వర్యం కోరలేదు, శత్రువుల ప్రాణాన్ని కోరలేదు, కానీ జ్ఞానం అడిగావు. అయితే నేను సంతోషంగా నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత కూడా ఇస్తానని దేవుడు ఆయనకు అన్నీ కూడా ప్రసాదించాడు. దేవుడిచ్చిన ఆ జ్ఞానముతో ఆయన ఈ సామెతలను రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానముతో మొట్టమొదటి 29వ వచనం చదువు. 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. కనుక సొలొమోను రాసిన మాటలన్నీ ఎవరిచ్చారు? ఆయనకి దేవుడే ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన ఏం చేశాడో చూడండి. 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించాను. ఆయన చాలా పాటలు రాశాడు, 3000 సామెతలు చెప్పాడట. అయితే సామెతల గ్రంథంలో 3000 సామెతలు లేవు. ఆ 3000 సామెతలలో కొన్ని సామెతలు మాత్రమే గ్రంథస్థం చేయబడ్డాయి. మిగిలిన సామెతలు మనకెవరికి అందుబాటులో లేవు. నేను అనుకుంటా దేవుడు మనకు అవసరమైన సామెతల్ని దేవుడు గ్రంథస్థం చేయించేలా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూడొచ్చు. సొలొమోను మరి బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాశాడు. రాజైన సొలొమోను యవన కాలంలో ఉన్నప్పుడు మరి ఒక అమ్మాయితో ప్రేమలో పడి షూలమితి అనే అమ్మాయిని ప్రేమించి పరమగీతం అనే గ్రంథాన్ని రాశాడు. ఏంటి ఆ గ్రంథం పేరు? పరమగీతం. ఆ తర్వాత మధ్య వయసులోకి వచ్చాక దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో సామెతల గ్రంథాన్ని రాశాడు. సామెతల గ్రంథాన్ని చివరిగా వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు, ముసలివాడైపోయినప్పుడు, జీవితంలో అంతా అనుభవించిన తర్వాత
ఆయన ప్రసంగి అనే గ్రంథాన్ని ఆయన వ్రాశాడు. ఈ ప్రసంగి గ్రంథం వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అని ఆయన చివరిలో రాసినటువంటి పుస్తకం. కనుక ఈ 3 పుస్తకాలు, యవ్వనంలో పరమగీతం, మధ్య వయసులో సామెతల గ్రంథం, వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఈ ప్రసంగి పరమగీతాన్ని రాబోయే రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత విషయం ఏంటంటే గ్రంథ విభజన. మరి ఈ గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. గ్రంథ విభజన. ఈ సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలని 7 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు? 7. 7 పార్ట్స్. మొట్టమొదటిది నంబర్ 1, పర్పస్ ఆఫ్ ద ప్రోవెబ్స్. సామెతల గ్రంథ ఉద్దేశము. పర్పస్ ఆఫ్ ద ప్రోవెబ్స్, సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది? ఈ సామెతల్ని దేవుడు ఎందుకు మానవాళికి అనుగ్రహించాడు? దాని పర్పస్ ఏంటి? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో మొదటి భాగంలో మనం చూస్తాం. రెఫరెన్స్ రాసుకోండి. 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇక 2వ భాగం పేరు యవ్వనస్తులకు సామెతలు. అది 2వ భాగం ఎవరికి? యవ్వనస్తులకు సామెతలు. మరి ఈ దినాల్లో మన సంఘాల్లో చాలామంది యవ్వనస్తులు ఉన్నారు మన సంఘంలో. అలాంటి యవ్వనులను ఉద్దేశించి వ్రాయబడినటువంటి సామెతలు. 1వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ అధ్యాయం 18వ వచనం వరకు. 1వ అధ్యాయం 8 నుండి ఎక్కడి దాకా? 9, 18. అనగా మొదటి 9 అధ్యాయాలు పూర్తిగా యవనస్తుల మీద ఫోకస్ చేసి వ్రాయబడినటువంటి అధ్యాయాలు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి అధ్యాయంలో నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని వ్రాయబడి ఉంటుంది. మీరు తీరిగ్గా చదవండి ఈ వారమంతా. ఈ 9 చాప్టర్స్లో ఈ పదాన్ని మనం చూస్తాం. ఏంటా పదం? నా కుమారుడా, మై సన్. ఒక తండ్రి తన యవనస్తులైన కుమారుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా, మరి మంచి సలహాలు ఇచ్చినట్లుగా ఈ 9 అధ్యాయాలని మనం చూడవచ్చు. ఇక 3వది సొలొమోను సామెతలు. 3వ భాగం పేరేంటి? సొలొమోను సామెతలు. ఇవి జనరల్గా అందరికీ సంబంధించినవి. కుటుంబంలో భార్యలకు, భర్తలకు, పిల్లలకు, పెద్దవారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి, తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ కలిపి వ్రాసినటువంటి సామెతలు. అందుకనే దీని టైటిల్ ఏంటంటే సొలొమోను సామెతలు. 10వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 22వ వచనం వరకు. 10వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయము 22వ వచనం వరకు. ఇవన్నీ కూడా సొలొమోను చెప్పిన సామెతలుగా మనం చూడవచ్చు. అయితే ఒక సబ్జెక్ట్ ఉండదు, కానీ దీంట్లో రకరకాల అంశాల మీద రకరకాల సామెతల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక 4వది జ్ఞానులు చెప్పిన సామెతలు. ఇవి సొలొమోనువి కావు. సొలొమోనులాగా దేవుని చేత జ్ఞానం పొందిన వారు కొన్ని సామెతలు చెప్పారు. ఏంటది? టైటిల్ ఏంటి? జ్ఞానులు చెప్పిన సామెతలు. 24వ అధ్యాయం 23వ వచనం నుండి 34వ వచనం వరకు. 24వ అధ్యాయం 23 నుండి 34 వరకు. ఇందాక మనం చదివాం ఈ మాట, జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞానులు చెప్పిన సామెతలు. ఇక 5వదిగా హిజ్కియా సేవకులు, రాజైన హిజ్కియా సేవకులు సేకరించిన సామెతలు. రాజైన హిజ్కియా కూడా సామెతల పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన కూడా కొన్ని సామెతల్ని సేకరించాడట. ఆయన కొంతమంది పనివారిని ఏర్పాటు చేసి, మీకు ఈ దేశంలో ప్రజలు మాట్లాడుకునేటువంటి సామెతలు, మీకు దొరికిన సామెతలన్నీ గ్యాదర్ చేయండి అన్నాడు. మళ్ళొకసారి చెప్తాను. రాజైన హిజ్కియా సేవకులు సేకరించిన సామెతలు. బ్రాకెట్లో ఇవి కూడా సొలొమోనువే అని ఉంది. అంటే ఇవేవో స్పెషల్గా వేరే వాళ్ళు చెప్పినవి కాదు, కానీ ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందిన సామెతలు అయి ఉంటాయి. అందుకని హిజ్కియా సేవకులు కొన్ని సామెతల్ని సేకరించి హిజ్కియా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు హిజ్కియా అవన్నీ గ్రంథస్థం చేశాడు. హిజ్కియా సేవకులు సేకరించిన
సామెతలు, బ్రాకెట్లో ఈ సామెతలు ఎవరివి? సొలొమోనువి. కానీ ఈ పుస్తకంలో గ్రంథస్థం చేసింది ఎవరు? రాజు అయిన హిజ్కియా. అది 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు, 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు. ఇక 6వ భాగం, పార్ట్ నెంబర్ 6, 6వ భాగం, ఆగూరు పలికిన సామెతలు. ఎవరు పలికిన సామెతలు ఇవి? ఆగూరు పలికిన సామెతలు. ఆగూరు ఈతియేలుకి, ఈతియేలు ఒక్కాలుకి. వాళ్ళిద్దరు ఎవరంటే ఆగూరు యొక్క శిష్యులు. ఆయన తన శిష్యులకు నేర్పించినటువంటివి మరి ఈ సామెతలు. ఇవి 30వ అధ్యాయం. ఒకే ఒక అధ్యాయంలో ఆగూరు పలికిన సామెతల్ని మరి గ్రంథములో చేర్చడం జరిగింది. చివరిగా 7వ విభాగము, రాజైన లెమూయేలు సామెతలు, బ్రాకెట్లో వారి తల్లి చెప్పినవి. ఇవి ఈయన సొంత సామెతలు కాదు, కానీ తల్లి ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి సామెతలు. రాజైన లెమూయేలు సామెతలు, బ్రాకెట్లో తల్లి చెప్పినవి. 31వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 31వ అధ్యాయం. ఈ రీతిగా ఈ సామెతల గ్రంథాన్ని 7 భాగాలుగా విభజించవచ్చు. మళ్ళొకసారి చెప్తాను, మరి సరిగ్గా రాసుకున్నారో లేదో చూసుకోండి. మొదటిది సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం. రెండవది యవనస్తులకు సంబంధించిన సామెతలు 1వ అధ్యాయం 8 నుంచి 9వ అధ్యాయం 18 వరకు. మూడవది సొలొమోను సామెతలు 10వ అధ్యాయం 1 నుంచి 24వ అధ్యాయం 22 వరకు. నాలుగవది జ్ఞానులు చెప్పిన సామెతలు 24వ అధ్యాయం 23 నుంచి 34 వచనాల వరకు. ఐదవది హిజ్కియా సేవకులు సేకరించిన సామెతలు 25 నుండి 29వ అధ్యాయం వరకు. ఆరవది ఆగూరు పలికిన సామెతలు 30వ అధ్యాయం. ఏడవది లెమూయేలు పలికిన సామెతలు వాళ్ళ తల్లి చెప్పినవి 31వ అధ్యాయం. ఈ రీతిగా ఈ సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేయవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వరుసగా మనం చూద్దాం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం. ఈ గ్రంథం యొక్క పర్పస్ ఏంటో చాలా క్లియర్ కట్గా ప్రారంభంలో మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం. బైబిల్ తీసి చూడండి. ఇప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం. నేను చదువుకుంటూ వస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ చేతిలో పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఎందుకంట? జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి. అది ఎందుకంటే ఇవి జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి. అది పర్పస్ నెంబర్ 1. 2, వివేక సల్లాపములు గ్రహించడానికి, వివేకం కలిగి ఉండడానికి. మూడవది నీతి, న్యాయము, యథార్థతని అనుసరించడంలో బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశము పొందుటకు. అనగా ఈ లోకంలో, అవినీతి లోకంలో నీతిగా ఎలా జీవించాలి, న్యాయంగా ఎలా జీవించాలి, యథార్థంగా ఎలా జీవించాలో తెలియజేసేటువంటి సామెతలు. నాలుగవది, తర్వాత 4వ వచనం చూస్తే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి. చాలామంది జ్ఞానం లేని వారుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏంటి ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు అంటారు కదా. ఏంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అంటారు. అలాంటి జ్ఞానం లేని వారికి ఏమిస్తుందంట ఈ గ్రంథం? బుద్ధి కలిగిస్తుంది. తర్వాత చూస్తే యవనులకు తెలివి, వివేచన పుట్టించడానికి తగిన సామెతలు. ప్రాముఖ్యంగా యవనస్తుల కొరకు ఈ పుస్తకం రాయబడింది. నేను చాలా యూత్ మీటింగ్స్లో చెప్తా ఉంటా, యవనస్తులు ఈ సామెతల గ్రంథాన్ని నెలకొకసారి చదవాలి అని. నెలకి 31 రోజులు ఉంటాయి. ఈరోజు ఏ తారీఖు అయితే ఆ తారీఖు చదవాలి. ఈరోజు తారీఖు ఎంత? 12వ తారీఖు. కాబట్టి 12వ అధ్యాయం చదువుకోవాలి. రేపు 13వ తారీఖు 13వ అధ్యాయం చదువుకోవాలి. ఆ రీతిగా నెలకొక్కసారి యవనస్తులు తప్పకుండా ఈ గ్రంథాన్ని కంప్లీట్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి. అలా చదువుతున్నప్పుడు ఒక్క వచనమైనా, ఒక్క సామెత అయినా కంఠస్థం చేయాలి. అలా చేస్తే నిజంగా యవనులకు ఏమొస్తుంది? తెలివి, ఇంకా వివేచన వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా యవన కాలంలో నేను ఎక్కువగా సామెత గ్రంథం చదివేవాడిని, కొన్ని సామెతలు కంఠస్థం చేసేవాడిని. కనుక యవనస్తులైనటువంటి వారు ఎవరైనా ఇప్పుడు వింటూ ఉంటే, యూట్యూబ్లో కానీ వింటూ ఉంటే తప్పనిసరిగా ఈ పని చేయండి. ప్రతిరోజు
తేదీల ప్రకారం, డేట్ ప్రకారం సామెత గ్రంథం చదవండి. నిజంగా మీరు గొప్ప జ్ఞానవంతులు అవుతారు, తెలివిగల వారు అవుతారు, చివరికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అవుతారు. ఇక 5వ వచనం చూస్తే, జ్ఞానము గలవాడు చదివితేనంట పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, వివేకం గలవాడు ఆలకిస్తే నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. జ్ఞానం లేనివాడికేమో జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉన్నవాడికి పాండిత్యం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అల్టిమేట్గా చెప్పాలంటే ఈ సామెతలు అందరికీ తగిన సామెతలు. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద ప్రావెబ్స్. ఈ ఉద్దేశంతో దేవుడు ఈ చక్కటి గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో మనకు ఉంచాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చాలా ఈజీగా అర్థమయ్యే పుస్తకం ఏమైనా ఉందంటే ఈ పుస్తకమే. ఏంటది? సామెతల గ్రంథం. వెరీ ఈజీ, చాలా ఈజీగా సామాన్యమైనటువంటి మానవులకు కూడా చాలా తేలికగా అర్థమవుతుంది. ఎందుకంటే మన డైలీ లైఫ్లో, మన అనుదిన జీవితంలో ప్రతిరోజు జరిగే విషయాలే ఈ గ్రంథంలో రాయబడతాయి. కనుక ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. యవనస్తులైనా పెద్దవారైనా నెలకొకసారి ఈ పుస్తకం చదివితే నిజంగా మనం ఆత్మీయంగా ఎంతగానో బలపడతాం. ఆ తర్వాత సొలొమోను సామెతలు ఉన్నాయి, జ్ఞానులు చెప్పిన సామెతలు ఉన్నాయి, హిజ్కియా సేవకులు సేకరించిన సామెతలు ఉన్నాయి, ఆగూరు పలికిన సామెతలు ఉన్నాయి, లెమూయేలు తల్లి చెప్పిన సామెతలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా అధ్యయనం చేయాలి? ఎలా అధ్యయనం చేయాలంటే టాపికల్గా అధ్యయనం చేయాలి. రాసుకోండి ఆ మాట. ఈ సామెతల గ్రంథాన్ని అంశాల వారీగా అధ్యయనం చేయాలి. ఏంటి చెప్పండి ఆ మాట? అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకొని ఈ అంశం గురించి సామెతల గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడింది అనేది చూసి దానిని బట్టి ఒక్కొక్క అంశాన్ని మనం అధ్యయనం చేయాలి. అది కొంచెం కష్టతరమైంది. మీకు ఈజీగా ఉండటం కోసం ఒక 10 అంశాలని ఈరోజు నేను చెప్పబోతున్నా. 10 కాదు, దీంట్లో ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఉదాహరణ కొరకు నాకున్న కొద్ది సమయాన్ని బట్టి ఒక 10 టాపిక్స్ని సామెతల గ్రంథంలో నుంచి మనం అధ్యయనం చేయాలి. వాటిలో ఒక 10 అంశాలని ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. ఆ తర్వాత మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మిగిలిన అంశాలు కూడా మీరు అధ్యయనం చేయవచ్చు. 10 టాపిక్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రావెబ్స్. సామెతల గ్రంథంలో నుంచి 10 అంశాలని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి అంశం, మొట్టమొదటి టాపిక్ పేరు ఏంటంటే దేవుని భయం. ఏంటది చెప్పండి? దేవుని భయం. దేవుని భయం గురించి ఎక్కడెక్కడ రాయబడిందో ముందు నేను రెఫరెన్స్లు చెప్తాను, త్వరగా రాసుకోండి. 1వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 27వ వచనం, 14వ అధ్యాయం 26, 27 వచనాలు, 15వ అధ్యాయం 16, 33 వచనాలు. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం సరిపోదు, కానీ కొన్ని వచనాలు చదువుదాం మనం. 3, 7 చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. బైబిల్ చూస్తున్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఏంటి విడిచిపెడితే ఏమైద్ది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ దేహానికి ఆరోగ్యం, ఎముకల్లో సత్తువ రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి? మొదటిదేంటి? దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. ఈ రీతిగా మీరు ఒక్కొక్క రెఫరెన్స్ని అధ్యయనం చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, మానవ హృదయం. మానవ హృదయం గురించి కూడా సామెతల గ్రంథంలో ఎన్నో సత్యాలు, ఎన్నో సామెతల్ని మనం చూడవచ్చు. 4:23, 4వ అధ్యాయం 23వ వచనం,
6వ అధ్యాయం 25వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం, 15వ అధ్యాయం 11వ వచనం, 18వ అధ్యాయం 12వ వచనం, 19వ అధ్యాయం 21వ వచనం, 23వ అధ్యాయం 17వ వచనం, 19వ వచనం. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, మరి అవన్నీ చెప్పడానికి టైం లేదు. క్లుప్తంగా ఒక వచనం చూద్దాం. చూడండి, 4:23. మానవ హృదయం గురించి 4:23లో సామెతల గ్రంథకర్త ఏమన్నాడో చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి ఏమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. మళ్ళొకసారి చదువుతున్నా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం కాపాడుకోవాలి? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఒకసారి కల్వరి చర్చ్ గోదావరి కని వారు ఈ వచనాన్ని మరి మీటింగ్స్ కొరకు థీమ్గా ఏర్పాటు చేసి ఒక పాట రాయమని అడిగారు నన్ను. అప్పుడు ఈ వచనం మీద ఒక పాట రాశా. హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరా, నీ హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరి. హృదయములో నుండి జీవధారలు బయలుదేరును ఓ సోదరా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును ఓ సోదరి. హృదయం పదిలం, నీ హృదయం భద్రం. హృదయం పదిలం, నీ హృదయం పైలం. హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరా. వినండి ప్రియులరా, హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ హృదయంలో నుండే ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరతాయి. యేసు ప్రభువు వారు అంటారు, నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ నోట్లో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే హృదయం చెడుతో నింపబడింది. గర్వపు మాటలు వస్తున్నాయి అంటే దేంతో నింపబడింది? హృదయం గర్వంతో నింపబడింది. అందుకే దేవుని బిడ్డలమైన మనం హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన బయట ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఇక 3వ అంశాన్ని మనం ధ్యానం చేస్తే మాటలు. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు? సామెతల గ్రంథం ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయండి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మాటల గురించి. అవేంటో మనం చూద్దాం. 4:24, 4వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం, 10వ అధ్యాయంలో 19, 31, 32 వచనాలు. 10వ అధ్యాయంలో 19, 31, 32 వచనాలు. తర్వాత 12వ అధ్యాయం 17వ వచనం, 12వ అధ్యాయం 17వ వచనం. తర్వాత 13వ అధ్యాయం 3వ వచనం. తర్వాత 15వ అధ్యాయం 26, 28 వచనాలు. 16వ అధ్యాయం 21, 24 వచనాలు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీరు తర్వాత చదువుకొని ధ్యానం చేసుకోండి. మాటలు ఒక వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఎన్నో వచనం? 24. ఏమంటున్నాడో చూడండి. మూర్ఖపు మాటలు నోటికి రానియొద్దు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. చాలాసార్లు మన మాటలు మూర్ఖంగా ఉంటాయి, చాలా మూర్ఖంగా ఉంటాయి అన్నమాట. సామెతల గ్రంథకర్త హెచ్చరిస్తున్నాడు, నీ నోట్లో నుంచి ఏం రాకూడదు? మూర్ఖపు మాటలు రాకూడదు. అలాగే 10వ అధ్యాయం కూడా చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అది
చాలా గొప్ప మాట ఇది. అందుకే మాటలు తక్కువ మాట్లాడాలంటారు. కొంతమంది ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు. ఓవర్ టాకింగ్ అనేది ఎప్పుడూ డేంజరస్సే. ఏమన్నాడు? విస్తారమైన మాటల్లో ఏముండదంట? దోషముండక మానదు. తప్పకుండా దోషం ఉంటుంది. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. వద్దాక ఊరికే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే మనం మాట్లాడాలి. అనవసరంగా నోరు పారేసుకోకూడదు. మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఇతరులని ప్రోత్సహించే మాటలుగా ఉండాలి, కానీ ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. ఇక తర్వాత అంశాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఎన్నోది? 4. యథార్థవంతులు. యథార్థవంతులు ఎలా ఉంటారు? యథార్థవంతులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా సామెతల గ్రంథం ఎన్నో విషయాలు చెప్పింది. 4వది యథార్థవంతులు. రెఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 32వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 6వ వచనం. 3, 5, 6. ఆ తర్వాత 12వ అధ్యాయం 6వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం, 15వ అధ్యాయం 8 మరియు 19 వచనాలు, 16వ అధ్యాయం 17వ వచనం, 28వ అధ్యాయం 10వ వచనం. 28వ అధ్యాయం 10వ వచనం. 28, 10 చూద్దాం ఒకసారి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ తీసారా? చూస్తున్నారా? 28లో 10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును. ఒక యథార్థవంతుడికి ఎవరైనా కీడు చేయాలనుకుంటే చేయలేడు. ఎందుకని? వాడు తవ్విన గోతిలో ఎవరు పడతారు? వాడే పడతాడు, అంతే. కనుక యథార్థవంతుడికి ఎవడు హాని చేయలేడు. ఎవడన్నా గొయ్యి తవ్వాలని ప్రయత్నం చేస్తే, కీడు చేయాలనుకుంటే వాడికే ఎదురు కీడు వస్తుంది. తర్వాత ఏముందో చూడండి. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతులకు మేలే చేస్తాడు. ప్రారంభంలో కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ యథార్థవంతులకి అల్టిమేట్గా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. మనం యథార్థంగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో ఈ రెఫరెన్స్ అన్నింటిలో కూడా మనం ధ్యానించవచ్చు. ఏది ఏమైనా లోకం ఎలా ఉన్నా దేవుని బిడ్డలమైన మనం మాత్రం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. లోపల ఎలా ఉన్నామో బయట ఎలా ఉండాలి, బయట ఎలా ఉన్నామో లోపల ఎలా ఉండాలి. ఎప్పుడు కూడా వేషధారణ అనేది దేవుని బిడ్డల జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. తర్వాత అంశం చూడండి. ఎవరు ధన్యులు? హూ ఆర్ ద బ్లెస్సెడ్? మనం యేసుప్రభు వారు చెప్తారు కొండ మీద ప్రసంగంలో కదా, ఏమంటారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాంటి ధన్యతలు సామెతల గ్రంథంలో కూడా ఉన్నాయి. ఇవి కొండ మీద ధన్యతలు కాదు, సామెతల గ్రంథంలో ధన్యతలు. ఎవరు ధన్యులు అనే కోణంలో కూడా మరి స్టడీ చేయవచ్చు. 3వ అధ్యాయం 13, 18 వచనాలు, 8వ అధ్యాయం 32, 34 వచనాలు, 16వ అధ్యాయం 24వ వచనం, 28వ అధ్యాయం 4వ వచనం, 29వ అధ్యాయం 18వ వచనం. వీటిలో ఎవరు ధన్యులో చక్కగా దేవుడు మరి సామెతల గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. కొన్ని ధన్యతలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి ధన్యత ఏంటి? రెఫరెన్స్ చెప్పండి. 3:13. ఒకసారి తీర్చి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం.
జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అది ఎవరు ధన్యులంట? జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. 18వ వచనం చూడండి. 18. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. దేన్నంటే జ్ఞానాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారికి అది జీవవృక్షము, ఆ జ్ఞానాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. 8:32 కూడా చూడండి. 8:32. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించే వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో దే ఆర్ బ్లెస్సెడ్, వాళ్ళంతా ధన్యులు. ప్రియులారా, మనం ఈ లోకంలో ధన్యులుగా ఉండాలంటే ఏమేం చేయాలో మరి సామెతల గ్రంథంలో అనేక సత్యాలు మనం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. మనం ఈ విషయాలన్నీ ఆలోచిస్తే ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, వాక్యాన్ని అనుసరిస్తారో అలాంటి వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత అంశము సోమరితనం, లేజినెస్ గురించి బహు విస్తారంగా సామెతల గ్రంథం మాట్లాడింది. చాలామంది లేజినెస్గా ఉంటారు, సోమరులుగా ఉంటారు, ఏ పని పాట చేయరు, తిరుగుతూ ఉంటారు ఊరకనే. కంచం మంచం అంటారు కదా, తినడం మంచం మీద పడుకోవడం, మళ్ళీ లేవడం, తినడం, మళ్ళీ పడుకోవడం. ఇలాంటి సోమరితనాన్ని మరి సామెతల గ్రంథకర్త బహుగా ఖండించాడు. ఆ సోమరితనం గురించి ఎక్కడుందో మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు, మరియు 9 నుండి 11 వరకు. ఇవన్నీ 6వ అధ్యాయంలోనే. 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు, 9 నుండి 11 వరకు. అలాగే 10వ అధ్యాయం 26వ వచనం, 12వ అధ్యాయం 24, 27 వచనాలు, 15వ అధ్యాయం 19వ వచనం, చివరిగా 26వ అధ్యాయం 13, 15, 16. 26వ అధ్యాయం 13, 15, 16 వచనాలు. ఆరో అధ్యాయం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయంలో సోమరిపోతులకి భయంకరమైన హెచ్చరిక చెప్తా ఉన్నాడు. 6:6 సోమరి ఎక్కడికెళ్ళాలి? చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొను. ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకొంచెం నిద్రించేదనని, కొంచెము కురికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదని నీవు అనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం నీ యొద్దకి వచ్చును. చదువుకునే విద్యార్థులు చదువుకోవాల్సిన టైంలో నిద్రపోతే దరిద్రం వస్తుంది. ఏంటి దరిద్రం? ఏం సబ్జెక్ట్ రాదు, ఏం మార్కులు కూడా రావు. పనులు చేసుకునే వాళ్ళు పని చేయకుండా అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటే దరిద్రం వస్తుంది. రూపాయి కూడా కనపడదు చేతిలో. దరిద్రానికి మెయిన్ కారణము ఏంటి? సోమరితనమే. కనుక సోమరితనాన్ని విడిచిపెట్టాలి. చీమలు ఎలా కష్టపడి పనిచేస్తున్నాయో మనం కూడా శక్తి ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కష్టపడి పని చేయాలి. తర్వాత అంశము మద్యపానం. ఈ రోజుల్లో త్రాగుడు, మద్యపానం అనేది చాలా విస్తారంగా అయిపోయింది. పల్లెల్లో అలాగే ఉంది, పట్టణాల్లో అలాగే ఉంది. ప్రభుత్వాలే మద్యపానాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్ముతూ ఉన్నారు, విచ్చలవిడిగా తాగుతూ ఉన్నారు. ఇలాంటి మద్యపానం గురించి మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మద్యపానం 20వ అధ్యాయం 1వ వచనం, 23వ అధ్యాయం 21వ వచనం, 23వ అధ్యాయం 29 నుండి 34 వరకు,
31వ అధ్యాయం 4, 5 వచనాలు. మళ్ళొకసారి చెప్తా. 20వ అధ్యాయం 1వ వచనం, 23వ అధ్యాయం 21వ వచనం, 23వ అధ్యాయం 29 నుండి 34 వరకు, 31వ అధ్యాయం 4, 5 వచనాలు. ఈనాడు ఈ మద్యపానం వల్ల ఎన్ని కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా పోతుందో. పిల్లలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు, భార్యలు కష్టాలు పడుతున్నారు, అనేక యాక్సిడెంట్లు అయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేనివల్ల? మద్యం. బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. చూడండి, 23వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ 6 ప్రశ్నలు ఉంటాయి. 6 ప్రశ్నలకి ఒకే జవాబు ఉంటుంది. ఏంటవి? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ప్రశ్నలన్నీ 6, జవాబు ఒకటే. 30వ వచనం. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ఎవరైతే మద్యపానం సేవిస్తారో వాళ్ళకి శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, జగడాలు వస్తాయి, చింత, హేతువు లేని గాయాలు, మందదృష్టి. దృష్టి కూడా తగ్గిపోతూ ఉంటుంది. రాజైన లెముయేలు తల్లి కూడా మద్యపానం గురించి హెచ్చరించింది. చూడండి, 31వ అధ్యాయం. రాజుగారితో వాళ్ళ తల్లిగారు చెప్తుంది మాట. ఏమంటుంది? 4వ వచనం. కుమారుడా, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. నువ్వు రాజువి, నువ్వు తాగకూడదయ్యా. మద్యపానాసక్తి అధికారులకు తగదు. ఎందుకంటే 5వ వచనం, త్రాగిన ఎడల వారు కట్టడలను మర్చిపోతారు, దీనులకి అన్యాయం చేస్తారు. అది మద్యం తాగితే విలువలు ఉండవిక, కట్టడలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోతారు అంతే. పేదవారికి, దీనులకి న్యాయం జరగదు. ఈ రీతిగా మద్యపానం ఎంత భయంకరమైందో, అది జీవితాలు ఎలా నాశనం చేస్తుందో చాలా స్పష్టంగా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. తర్వాత అంశం పేరు అహంకారం, గర్వం, అహంకారం. అహంకారం ఎంత భయంకరమైందో, ఎంత ప్రమాదకరమైందో కూడా సామెతల గ్రంథకర్త హెచ్చరించాడు. 6వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు, 8వ అధ్యాయం 13వ వచనం, 11వ అధ్యాయం 23వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం, 21వ అధ్యాయం 4:24. చూద్దాం. 6వ వచనం, 6వ అధ్యాయం చూడండి. అహంకారం గురించి ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. 6వ అధ్యాయం 16, 17 వచనాలు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. ఏంటి దేవునికి అసహ్యమైనవి? 17వ వచనం. అవేవనగా అహంకార దృష్టి. అండర్లైన్ చేసుకోండి. అహంకారం దేవునికి అసహ్యం. అది ఏ మనిషిలోనైనా సరే గర్వం, అహంకారం అనేది దేవునికి ఏంటంట? అసహ్యం. పదిహేడు 7 చూడండి. 17:7. అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వారికి తగదు. చాలు. అహంకారంగా మాట్లాడటం బుద్ధి లేని వారికి తగదు. మరో చోటు ఉంటుంది, అహంకారం వెంబడి అవమానం వచ్చును అని. ఎవరైతే అహంకారంగా ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళ వెనక పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏంటది? అవమానం. నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా, ఎక్కడమ్మది? 11వ అధ్యాయం 11:2 ఉంది చూడండి. ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. 11:2 చదవండి ఎవరైనా. 11:2. అహంకారము వెంబడి అవమానం వచ్చును.
ఎంతమ్మా? 16లో 18 వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అది కూడా రాసుకోండి. 16వ అధ్యాయం 18వ వచనం. ఈ రీతిగా మనం సామెతలు చదువుతూ ఉంటే అనేక చోట్ల ఈ విషయాలు మీరేం చేస్తారంటే ఒక టాపిక్ ఎన్నుకోనండి, అది ఎక్కడొస్తే అక్కడ అవన్నీ నోట్ చేసుకోండి. ఆ రీతిగా ఒక్కొక్క అంశాన్ని అధ్యయనం చేసి ఆ పాపం మనలో ఏమైనా ఉన్నదేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అహంకారం వెంబడి అవమానం వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, ఎక్కడా నాకు గర్వం లేకుండా చేయి, అహంకారం లేకుండా చేయి ప్రభు అని దేవుని మీద మనం ఆధారపడాలి. తర్వాత అంశం భక్తిహీనులు. ఇది చాలా పెద్ద అంశం, ఎన్ని విషయాలు ఉన్నాయో. ఏంటి అంశం పేరు? భక్తిహీనులు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి నా దగ్గర, నేను కొన్నే చెప్తాను, తర్వాత మీరు అవి వ్యక్తిగతంగా స్టడీ చేయండి. 2వ అధ్యాయం 22వ వచనం, 3వ అధ్యాయం 33వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 16వ వచనం, 20వ వచనం, 27వ వచనం. ఒక 10వ అధ్యాయంలోనే ఎన్ని ఉన్నాయో చూడండి. 10వ అధ్యాయం 2, 3, 6, 7, 16, 20, 27. ఇంకా ఉన్నాయి. 28వ వచనం, 30వ వచనం. ఇన్ని విషయాలు, ఇన్ని అంశాలు భక్తిహీనుల గురించి రాయబడి. తర్వాత 11వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 21వ వచనం, 23వ వచనం, 31వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి, అవి మీరు తర్వాత చూడండి. వాటిలో ఏదైనా ఒకటి చూద్దాం. 10వ అధ్యాయం చూద్దాం. చూడండి, చాలా ఉన్నాయి కదా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి ఎన్నో వచనం చూడాలి మనం? 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుడి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. 3వ వచనం చూడండి. యెహోవా నీతిమంతుని ఆకలగొననీయడు, కానీ భక్తిహీనుని ఆశను భంగం చేస్తాడు. 6వ వచనం. నీతిమంతుని మీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, బలాత్కారం భక్తిహీనుని నోరు మూసివేస్తుంది. 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తే. ఎవడన్నా ఆడి పేరు ఎత్తాడు, చీ ఆడి పేరు ఎత్తావు ఎందుకురా అంటారు. భక్తిహీనుల పేరు జనాలకు ఏం పుట్టించింది? అసహ్యత. 16వ వచనం చూడండి. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనునికి కలిగే వచ్చుబడి పాపము పుట్టిస్తుంది. 20, 27 కూడా చూద్దాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలిందంట. 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు కారణమవుతుంది, కానీ భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్ది, మధ్యలోనే రాలిపోతాడు వాడు. ఈ రీతిగా భక్తిహీనత యొక్క ఎంత ప్రమాదకరమైందో సామెతల గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మనం భక్తిహీనులుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎన్నైనా ఇప్పటికీ 9. లాస్ట్ జారస్త్రీ. ఇది ఒకటి చెప్పి నేను ఈ అంశాన్ని క్లోజ్ చేసి ముందుకెళ్తాను. జారస్త్రీ అంటే వ్యభిచారం చేసేటువంటి స్త్రీ, జారత్వం చేసేటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎంత ప్రమాదకరమైందో అనేక మంది యవనస్తుల్ని హెచ్చరించింది. యవనస్తులు, పెద్దవాళ్ళు అందరికీ గొప్ప హెచ్చరిక. జారస్త్రీ అనేటువంటి ఈ స్త్రీ ఎంత భయంకరమైందో దేవుని వాక్యం రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం మరియు 8వ వచనం, 20వ వచనం, తర్వాత 6వ అధ్యాయం 32వ వచనం, 7వ అధ్యాయం అంతా జారస్త్రీ గురించి రాయబడింది. 7వ అధ్యాయం 5వ వచనం, 9వ వచనం,
25వ వచనం. 5, 9, 25. కొన్ని చూద్దాం మనం. 25వ వచనం చదవండి ఎవరైనా. 25వ వచనం. 6:25. 7:25. 7:25. 24 నుంచి. కుమారులారా, నా కుమారులారా, చెవి ఎగ్గుడి, నా నోటి మాటల్ని ఆలకించండి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సుని తొలగనియొద్దు. దారి తప్పి కూడా అది నడిచే త్రోవలోనికి నువ్వు పొరపాటును కూడా జార స్త్రీ ఛాయకి వెళ్ళొద్దని మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక వచనం చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. 5:3. జార స్త్రీ పెదవుల నుండి ఏం గారుతుందంట? తేనె గారుతుంది. అంటే తేనె లాంటి మాటలు మాట్లాడుద్ది అన్నమాట. దాని నోటి మాటలు ఎలా ఉంటాయంటే నూనె కంటే కూడా నునుపైనవి. చాలా భయంకరంగా ఉంటుంది, అంత అట్రాక్టివ్గా ఉంటుంది. 8వ వచనం. జార స్త్రీ ఉండు ఛాయ కూడా పోకుండా నీ మార్గము దానికి దూరంగా చేసుకో. దాని ఇంటి వాకిడి దగ్గర కూడా వెళ్ళొద్దు. ఒక వెళ్ళావో 9వ వచనం. నీ యవ్వన బలాన్ని పరులకి ఇచ్చేస్తావు, క్రూరులకి నీ జీవితకాలం ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. నీ కష్టార్జితం చివరికి అన్యుల ఇంటికి చేరుతుంది. వ్యభిచారం, జారత్వం ఎంత ప్రమాదకరమైందో దేవుని వాక్యం ఎంతగానో హెచ్చరిక చేస్తూ ఉంది. 6:32 చూడండి. 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఏమేమి నష్టాలు రాస్తుంది అక్కడ. ఆ కార్యం చేసేవాడు స్వనాశనం కోరేవాడే. వాడు దెబ్బలకి అవమానానికి పాత్రుడవుతాడు. వాడికి కలిగే అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా మరి పూర్తిగా జార స్త్రీ యొక్క ఎంత భయంకరమైందో, దాని దగ్గరికి వెళ్తే ఏం మిగిలిద్దో, ఏం కోల్పోతామో రాశాడు. 6:26 చూడండి. వేశ్యా సాంగత్యము చేసేవాడికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉండును, వాడికి తిండి కూడా ఉండదు. 27 నుంచి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే వస్త్రాలు కాలకుండా ఉంటాయా? నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుండా ఉంటాయా? 29వ వచనం. పొరుగువాని భార్యను కూడేవాడు ఆ ప్రకారమే నాశనమగును. సో దేవుని బిడ్డలమైన మనం ఇలాంటి జారత్వం, వ్యభిచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భార్యను తప్ప పరస్త్రీల వైపు చూడకూడదు. నీ భర్తను తప్ప పరపురుషులకు చాలా దూరంగా ఉండాలి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, నేను 10 అంశాలు మాత్రమే చెప్పాను, 10 కాదు, చాలా ఉన్నాయి. మీకు సమయం దొరికినప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ధ్యానం చేస్తే అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. నేను ముగింపులోకి వచ్చా. లాస్ట్ 10 మినిట్స్లో మరికొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథంలో ఇప్పటిదాకా రచయిత ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో ఇవన్నీ కూడా మనం చూసాం. గ్రంథ విభజన కూడా చూసాం. సామెతల గ్రంథంలో క్రీస్తు హెడింగ్ పెట్టుకోండి. ఈ పుస్తకంలో యేసు ప్రభు మనకు ఎలా కనపడతాడంటే, యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్న దేవుడు. ఆయన జ్ఞానము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. జ్ఞానం ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. కనుక సామెత గ్రంథంలో ఉన్న జ్ఞానం ఎవరికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. తర్వాత అంశం సామెతల్లో స్త్రీలు. ఈ సామెతల గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. నేను ఒకసారి సేవకురాలకి చెప్పాను, స్త్రీల కూడికలో సామెతల్లో స్త్రీ అనే టైటిల్ మీద మరి కొన్ని ధారావాహిక ప్రసంగాలు చేయమని చెప్పాను. ఎంతమంది ఉన్నారో చూడండి. మొట్టమొదటి స్త్రీ జార స్త్రీ, 5వ అధ్యాయం 7వ వచనం. రెండవ స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ. చాలా అందమైందా, అందగత్తి అంట, కానీ ఏం లేదు, వివేకం లేదు. 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కంబి వంటిది అన్నాడు. వివేకం లేకుండా నీకు ఎంత అందం ఉన్నా
పంది ముక్కుకున్న బంగారు కమ్మితో సమానం. పంది ఏం చేసిద్ది? బంగారు కమ్మిని తీసుకెళ్ళి బురదలో పెట్టిద్ది అన్నమాట. దానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. మూడవ స్త్రీ నెనరు గల స్త్రీ. నెనరు అంటే ప్రేమ, దయ. నెనరు గల స్త్రీ గురించి 11వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. 4వ స్త్రీ యోగ్యురాలు. ఎవరి స్త్రీ? యోగ్యురాలు. 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. 5వ స్త్రీ జ్ఞానవంతురాలు. 14వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏముంటుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని ఉంటుంది. తర్వాత స్త్రీ గయ్యాళి స్త్రీ. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎలా ఉంటారంట? గయ్యాళి. 21వ అధ్యాయం 9వ వచనం. చివరిగా అద్భుతమైన ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే గుణవతి అయిన భార్య. ఎవరామె? గుణవతి అయిన భార్య. 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇది అందరం తీసి చదువుదాం ఒకసారి. చదవండి ఎవరైనా ఒకరు. గుణవతి అయిన భార్య, 31వ అధ్యాయం 10వ వచనం. అదిగో గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక మీరు చదవండి 11వ వచనం మొదలు పెడితే 31వ వచనం దాకా గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. ప్రతి స్త్రీ కూడా ఇది చదవాలి, కంఠస్థం చేయాలి. దానిలో ఉన్న ప్రతి లక్షణం నాలో ఉన్నదో లేదో అని పరీక్షించుకోవాలి. ఈ గుణవతి అయిన భార్య మీద కూడా ఒక పాట రాశాను నేను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యముల కన్నా అమూల్యమైనది, అమూల్యమైనది, అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒక ఉమెన్స్ కాన్ఫరెన్స్కి థీమ్ సాంగ్గా ఈ పాట రాశాను. రాబోయే రోజుల్లో ఈ స్త్రీల పాటలు సేవకురాలు మీకు స్త్రీల కూడికలు నేర్పిస్తారు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. మరి ఈ సామెతల గ్రంథంలో నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి పాఠం, జార స్త్రీకి దూరంగా ఉండాలి. అది చాలా గొప్ప పాఠం. ఎవరికి? జార స్త్రీకి దూరంగా ఉండాలి. జార స్త్రీకే కాదు, జార పురుషుడికి కూడా. ఏ వ్యక్తి అయితే మరి నిన్ను పొగుడుతున్నాడో అలాంటి వ్యక్తికి చాలా దూరంగా ఉండాలి. నీ భర్త తప్ప పరపురుషులు నిన్ను పొగుడుతూ ఉంటే నిన్ను పొగిడే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. పొగుడుతున్నారంటే వాళ్ళు నీ గాలం వేస్తున్నారన్నమాట. జాగ్రత్త. 2, గుణవతి అయిన భార్య లక్షణాలు ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. ఇది కూడా రాసుకోండి. నేర్చుకోవాల్సిన 2వ పాఠం, గుణవతి అయిన భార్య లక్షణాలు ప్రతి స్త్రీ ఏం చేయాలి? కలిగి ఉండాలి. 3వ పాఠం ఏంటంటే, కొండెములు చెప్పకూడదు. కొంతమందికి భలే ఇష్టం చాడీలు చెప్పటం అంటే. ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్తూ ఉంటారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు. కొండెములు అనే అంశం కూడా ఉంది. సమయం ఎక్కువ లేదని నేను మీకు చెప్పలేదు, కానీ కొండేల గురించి కూడా సామెతల గ్రంథం చాలా క్లియర్గా చెప్పింది. 4వదిగా, గర్వము వలన జగడం పుడుతుంది కనుక గర్వం అనేది మనకు ఉండకూడదు. ఈరోజు కుటుంబాల్లో గొడవలకు కారణం గర్వమే. సంఘంలో గొడవలకు కారణం ఏంటి? అహంకారమే, గర్వం. చివరిగా 5వది, నీ తల్లిని ముసలితనంలో నిర్లక్ష్యం చేయకూడదు. నీ తల్లిని ముసలితనంలో ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. 23వ అధ్యాయం 22లో ఈ మాట రాయబడింది. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన తల్లిని, తండ్రిని వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు మనకు బాధ్యత ఉంటుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ సామెత గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. వాటిని అనుసరిస్తే దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పురుషులారా ప్రార్థన చేసుకోండి. జార స్త్రీకి దూరంగా ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కనుక మన హృదయాల్లో ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, గుణవతి అయిన భార్య వలె ప్రభువా నేను కూడా అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. యవనస్తులారా, ఈ రోజు నుంచి సామెతల గ్రంథాన్ని డేట్స్ వారీగా తేదీల ప్రకారం నేను కూడా చదువుతాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, 1 Hour 1 Book అనే సిరీస్లో ఈ దినం సామెతల గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మీరు కృప చూపించారు. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీ బిడ్డలమైన మేము వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని అనుసరించేవారే ధన్యులని మీరు సెలవిచ్చారు. ముఖ్యంగా మా సహోదరులందరూ గుణవతి అయిన భార్యల వలె జీవించడానికి సహాయం చేయండి. యవనస్తులందరూ ప్రభువా సామెతల గ్రంథాన్ని ప్రతి దినము ఒక్కొక్క అధ్యాయం చదవడానికి, ధ్యానించడానికి సహాయం చేయండి. దేవా, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారునని మీరు హెచ్చరించారు. పవిత్రత, పరిశుద్ధత మీరు దయచేయండి. వ్యభిచారపు తలంపులకు దూరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపనిమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశన. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.